ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా ఆహార భద్రత అంటే ఆహార భద్రత లేకపోవడం కానీ ఆహార పదార్థాలు ఏమైతే తీసుకుంటామో ఏ ఇంగ్రీడియంట్స్ మనం తీసుకున్నామో ఏ పదార్థాలు మనము స్వీకరిస్తున్నామో లేకపోతే వీటితో మనకి ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది. ఈరోజు నిజంగా వద్దంటే గప్చుప్పులు చాలా క్రేజీగా తింటున్నారు పిల్లలు. వద్దంటే బర్గర్స్ తింటున్నారు, ఆన్లైన్ ఫుడ్స్ ఎక్కువ తింటున్నారు, ఆర్డర్డ్ ఫుడ్స్ విచ్ ఆర్ నాట్ గుడ్. అవి ఎందుకంటే ఫ్రోజన్ ఫుడ్స్ అన్నీ కూడా ఈరోజు చికెన్ పెట్టినా ఫిష్ పెట్టినా అన్నీ కూడా ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జింగ్లో పెట్టి వస్తాయి కనుక అవన్నీ నాట్ గుడ్ ఫర్ హెల్త్. మనం ఎప్పుడు కూడా బయట ఫుడ్ తినదు. ఏదైనా ఇంట్లో ఫ్రెష్గా హాట్ ప్రిపేర్డ్ ఫుడ్ తినాలి, అది కూడా మంచి. ఎందుకంటే ఇవన్నీ కూడా హెల్త్ టిప్స్. అవి మన సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోవడం వల్ల మనం ఏది కూడా థ్రిస్టీగా ఉండి గ్రీడ్ అయిపోయి బయట ఫుడ్ తింటే మాత్రం అనవసరంగా మన హెల్త్ స్పాయిల్ చేసుకుంటున్నాం. అయితే నేను కూడా ఇన్స్పెక్షన్స్ పోయినప్పుడు చెక్ చేస్తా ఉన్నా, ప్రతి ఒక్కరు సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తారా, లేకపోతే స్టీల్ పాత్రలు వాడుతుందా, లేకపోతే ఫ్రీడమ్ ఆయిల్, గోల్డెన్ ఆయిల్. అంటే ఆయిల్తో కూడా వచ్చే మనకు డిజీజెస్, హార్ట్ డిజీజెస్ వస్తున్నాయి కనుక మీరు రెగ్యులర్గా కూడా ఒక 15 to 20 minutes మార్నింగ్ వార్మప్ అనేది ఎక్సర్సైజ్ అని ఇప్పుడు ఎక్కడైతే ఎంత నేర్చుకున్నామో మనం హెల్త్ ఫిట్నెస్ ఇస్ ఫర్ సర్వైవల్. ఈరోజు ఎవరైతే సర్వైవ్ కావాలనుకుంటారో వాళ్ళు ఫిట్గా ఉంటేనే సర్వైవ్ అవుతారు. ఇది ఒక స్ట్రెస్ బస్టర్ కూడా. మనం ఎక్కడైతే ఎమోషనల్గా డిప్రెషన్గా ట్రామాలు ఉంటామో ఇదంతా కూడా స్ట్రెస్కు ఫీల్ అయినప్పుడు మనకు కొద్దిసేపు ఎక్సర్సైజ్ చేసుకుంటే అది స్ట్రెస్ బస్టర్గా యోగా పనిచేస్తుంది. యోగా ఒక ప్రత్యేకత ఈరోజు మనకు పూర్వం నుంచి కొన్ని సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి ఉండే, కానీ మనం ఇది ప్రాక్టీస్లో పెట్టలేదు. ఈరోజు టెక్నాలజీ ఎట్లా డెవలప్ అయిందో మనం అంతా కూడా కంప్యూటర్కో లేకపోతే ఫోన్లోకి ఎడిక్ట్ అయిపోతున్నాం కనుక ఈరోజు ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్. యోగా అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రోజులో ఇప్పుడున్న ఈ జనరేషన్కు. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ అల్ఫా అంటున్నాం, జనరేషన్ బీటా అంటున్నాం. ఈ జనరేషన్ పిల్లలకు మాత్రము కంప్లీట్గా చిన్నపిల్లలు బిలో 4 years 5 years పిల్లలు కూడా ఫోన్లకు ఎడిక్ట్ అయిపోతున్నారు. సో దే మస్ట్ బి కాషియస్. అండ్ పేరెంట్స్ కూడా, మీ పేరెంట్స్ కూడా మనకు చెప్పేటట్టు ఉండాలి. పిల్లలు ఏం చూస్తున్నారు, వాళ్ళకు మీల్స్ మార్క్స్ ఇంపార్టెంట్ కాదు, పిల్లలు ఏం చేస్తున్నారు, పిల్లలు ఏ దాని నుంచి భయపడుతున్నారు అనే దాని మీద గమనించి ఫోకస్గా ఉండి పిల్లలతో ఒక 10 minutes మార్నింగ్ 10 minutes, ఈవినింగ్ 10 minutes, లేకపోతే పడుకున్నాం 10 minutes, 30 minutes అని స్పెండ్ చేస్తే కనుక పిల్లలు ఒక విషయాలు మనకు తెలుస్తాయి. నిజంగా మీరు అందరు ఇక్కడికి రావడం సంతోషం. అందరూ కూడా మరొకసారి పేరు పేరు ధన్యవాదాలు చెప్తున్నాము. అక్కడ ఉన్న స్కూల్ హెడ్ మాస్టర్, హై స్కూల్ హెడ్ మాస్టర్ బాలి సార్ కానీ, ప్రశాంత్ నాయక్ సార్ కానీ, ఇక్కడ ఉన్న కళ్యాణి మేడం కానీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రిమిసెస్ ఇచ్చినందుకు మేడంకు థ్యాంక్స్ చెప్తాము. బ్రదర్ రామచంద్ర గారు, అదేవిధంగా మన కత్తి రమేష్ గారు, నాతో పాటు ఉన్న కళ్యాణ్ గారు అందరూ కూడా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని విజయవంతం చేసినందుకు మరొకసారి అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటూ నమస్కారం.